అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాల మేరకు స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం సెకండ్ ఫోర్ట్ నైట్ అంటే 3వ వారం 4వ వారం సెప్టెంబర్లో మనం జరుపుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం స్వచ్ఛతాకి సేవా కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం ఆర్కే బీచ్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనము బీచ్ క్లీన్లీనెస్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాము. ఇదే విధంగా రాబోయే 2 వారాలు కూడా వివిధ కార్యక్రమాలు మనం ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో 3 భాగాలుగా మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒకటి సంపూర్ణ స్వచ్ఛత అంటే నాట్ జస్ట్ రెగ్యులర్ ప్లేసెస్ కాకుండా ఎక్కడ ఎక్కువగా మనము వాతావరణం పాడై ఉందో ఎయిదర్ బికాస్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ ఆర్ లిక్విడ్ వేస్ట్ దాన్ని క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ సిటివ్గా పరిగణనలు తీసుకొని మనం వాటిని క్లీన్ చేయడం జరుగుతుంది. మన సిటీలో దాదాపు 83 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ లొకేషన్స్ అన్నీ కూడా రాబోయే 2 వారాల్లో మనం క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా సెకండ్ అంశం ఏంటంటే స్వచ్ఛతాకి భాగీదారీ అంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అండ్ అడ్వకసీ అంటే ప్రజలు భాగస్వామ్యం అవ్వాలి ఈ క్లీనెస్ డ్రైవ్ అనే ఉద్దేశంతో ఆ లిమ్ ద్వారా మనము పీపుల్ పార్టిసిపేషన్ కూడా మనము ఎక్కువగా పెంచుకోవాలనే ఉద్దేశంతో యాక్టివిటీస్ అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. కల్చరల్ ఈవెంట్స్ అదేవిధంగా ఈ వీధి నాటకాలు ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. దాని ద్వారా ప్రజలకి ఈ మెసేజ్ తీసుకువెళ్ళడం జరుగుతుంది. థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే సఫాయి కర్మచారిగా శిబిర్ కానీ వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ నిర్వహించడం, అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వ స్కీమ్స్ అన్నీ కూడా బోత్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా అందే విధంగా చర్యలు తీసుకోవడం ఈ 3వ భాగం. దాని గురించి ఈరోజు మనము క్లీన్లీనెస్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. రాబోయే 14 రోజుల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అక్టోబర్ 2 ఇట్స్ అ కల్మినేషన్. దీని ఒక కంప్లీట్ క్లోజర్ కార్యక్రమం అప్పుడు జరుగుతుంది. దీంట్లో గౌరవ మేయర్ గారు ఒక ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలు మనం ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా కమిషనర్ గారు మన సిటీని టాప్కు తీసుకువెళ్ళాలి. మనం ఇప్పుడు 4th ర్యాంక్ ఉన్నాము స్వచ్ఛ సర్వేక్షణలో, ఇంకా పై స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలను ప్లాన్ చేయడం జరిగింది. సో పీపుల్ పార్టిసిపేషన్ చాలా అవసరం. దీని ఒక మెసేజ్ మీడియా ద్వారా మీ అందరి ద్వారా ప్రజలకు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను.